ఇలా కూడవెల్లి వాళ్ళకు నీళ్ళు ఇచ్చిరని మేము సంతోషించినాం. ఇలా గజ్వేల్ నియోజకవర్గానికి మాత్రమే నీళ్ళు అందినాయి. ఇలా కూడవెల్లి వాగు ప్రవహిస్తే నిజంగా దుబ్బాక ప్రజలు చాలా సంతోషించారు. కేవలం కొలుగూరు చందాపూర్ మధ్యలోనే నీళ్లు ఆగిపోవడం వలన రైతులు ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఇలా పుట్ట దశలో ఉన్నందువలన నీళ్ళు ఎక్కువ అవసరం. ఇలా కూడవెల్లి వాగు చాలా ఎండిపోయింది. మీరు మంత్రి ఇన్ఛార్జి కొండ సురేఖ గారు మీ దృష్టికి మేము రైతుల తరపున మేము తీసుకురావడం జరుగుతుంది. ఇలా మీరు మరి ఒక్కసారి కొడకళ్ళకాడ నీళ్లు విడిచి కూడవెల్లి వాగు కూడా మన నర్మదా చెరువు వరకు కూడా నీళ్లు మీరు విడుదల చేస్తే రైతులు బాగుపడతారు. ఇలా గత 4 నెలల నుంచి మీరు గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు యంత్రాంగాన్ని మీరు వెళ్ళి మీరు ప్రశ్నిస్తలేరు. మీరు అధికారుల వద్దకు వెళ్ళి మీరు రైతుల పక్షాన మీరు పోరాటం చేస్తలేరు. మీరు అధికార పార్టీ కూడా మీరు తొత్తుగా ఉన్నారు. మీరు అధికార పార్టీని మీరు ప్రశ్నిస్తలేరు. ఇలా 4 నెలలు మీరు గెలిచి తోట నుంచి మొదలు పెడితే దుబ్బాక వరకు మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఇలా కూడవెల్లి వాగు ఎండిపోతుంది. ప్రజలు ఇలా పుట్ట దిశకు ఇలా పొలాలన్నీ ఇలా ఎండిపోతున్నాయి. 500 ఫీట్లు వేసిన బోర్లు కూడా భూగర్భ జలాలు లేక ఎండిపోవడం జరిగింది. మీరు ప్రజల పక్షాన మీరు పోరాటం చేయాలి. మీరు ప్రజలు మీరు గెలిపించరు, మీరు మర్చిపోయారా అని ఒకసారి మేము రైతుల పక్షాన బీజేపీ పార్టీ మేము ఇలా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. దయచేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మా సిద్దిపేట జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరి దుబ్బాక ఇన్ఛార్జి ఇలా శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ మేము తెలియజేస్తున్నాం. రైతుల పక్షాన మీరు వెంటనే నీటిని విడుదల చేసి కూడవెల్లి వాగు ఎప్పుడు నిండు కుండలాగా ఉండి ఇక రైతులను మీరు ఆదుకోవాలని మేము రైతుల పక్షాన మేము బీజేపీ నాయకుల మాత్రం కోరుతున్నాం.